అది కాపుగల్లు. కాసాని వీరబాబు గౌడ్ని. కాసాని బ్రహ్మం, కాసాని ధనయ్య, బాలబేన వీరబాబు స్వామి. మాకు రేవంత్ రెడ్డి గారు కాటమే రక్షణ కిట్టు మాకు సేఫ్టీ కోసం ఇచ్చారు. దాని పరికరాలు 6 రకాల పరికరాలు ఇచ్చారు మాకు. దీనికి మోక్కి ఇది ఇట్లా వేసుకుంటా దీన్ని మంచిగా సెట్ చేసుకొని ఎక్కితే మాకు ఆపదని, మాకు కాలు జారినా లేకపోతే ఏమన్నా కళ్ళు తిరిగినా ఏమన్నా ఇబ్బంది కొన్నా కింద పడే ప్రమాదంలో ఉన్నా ఆదుకున్నది. ఇది ఆదుకోవటానికి మాకు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. విధాలుగా మా గౌడ సంఘానికి మంచిగా సదుపాయం కల్పించారు. అదేవిధంగా మాకు రాష్ట్ర అధ్యక్షుడు కెలం ప్రసాద్ గారు, అలాగే మాకు కోదాడ ఎమ్మెల్యే గారు పద్మావతి గారు, అదేవిధంగా మాకు మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు కోదాడలో మంచిగా మాకు ప్రతి గ్రామానికి మంచిగా అన్నీ ఇచ్చారు కిట్లు. అదేవిధంగా కెలం ప్రసాద్ గారు మా కాపుగల్లు గ్రామంలో 15 నెలల క్రితమే మాకు లైసెన్సులు ఇప్పించడం జరిగింది 30 మందికి. మళ్ళీ ఈ 5 ఇయర్స్ కూడా మళ్ళీ ఇంకొక 50 మందికి ఇప్పించారు. అదేవిధంగా వాళ్ళు ఆ పింఛని ఇవ్వటం వల్ల, అదే కార్డులు లైసెన్సులు ఇవ్వటం వల్ల పింఛన్లు కూడా మాకు గౌడ సంఘానికి మంచిగా గవర్నమెంట్ అందిస్తుంది, మాకు సదుపాయం కల్పిస్తుంది. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్లు వస్తున్నాయి అని మేము ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి గారికి, కెలం ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాది కోదాడ మండలం కాపుగల్లు. నా పేరు కాసాని బ్రహ్మం. మాది కాపుగల్లు. అయితే కేఎన్ ప్రసాద్ గారు మాకు ఈ కిట్లు, రేవంత్ రెడ్డి గారు మాకు సేఫ్టీ కిట్లు ఇచ్చారు. ఇచ్చినందువల్ల మాకు మంచి ధైర్యంగా ఉంది. ఇంతకుముందు మేము చెట్లకి వెళ్తే ఇంటికి వచ్చే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళం. గాలిలో వెళ్ళినా ఒకవేళ ఏదైనా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు మాకు ఎటువంటి భయం లేదు. ఆ కిట్లు జాగ్రత్తగానే మేము వాడుతున్నాం. మంచిగా ఉంది మాకు. అలాగనే మా పద్మావతి గారు, మా ప్రసాద్ గారు వీళ్ళందరూ సమక్షంలో మాకు 50 సంవత్సరాలు దాటి ఉన్నాయి. మాకు ఆ పింఛన్ కూడా వచ్చే మార్గం చూస్తే మాకు ఇంకా సంతోషంగా ఉంటుంది. మేము కోరుతున్నాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మంత్రి గారిని కూడా మాకు ఈ కాపుగల్లు కానీ ఇక్కడ చుట్టుపక్కల 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలామంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఒక్క పింఛన్ ఒకటి మాకు సెట్ చేస్తే మాకు 50 సంవత్సరాలు దాటి మేము పింఛన్ కోసం చూస్తున్నాం. అది కూడా త్వరలో మాకు అవకాశం కల్పిస్తే మంత్రివర్యులు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఈ పింఛన్లు కూడా మాకు అమలు చేస్తే మాకు మంచి సంతోషంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. గౌడ సంఘం ఎక్కడున్నా కూడా ప్రతి వాళ్ళు కూడా ఆ పింఛన్ కోసమే ఎదురు చూస్తున్నారు. మా గీత కార్మికులు పింఛన్ కోసమే మేము ఇబ్బంది పడుతున్నాం. ఆ ఒక్కటే మాకు ఈ ప్రభుత్వం చేసి మాకు పెడితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా పేరు కాసాని వీరబాబు అండి. మాది కాపుగల్లు, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. ఈ రేవంత్ రెడ్డి గారు కాటమయ్య కిట్లు ఇచ్చారండి. కాటమయ్య కిట్లు ఇచ్చినాక మాకు ఎంతో సంతోషంగా ఉంది. వీటి వల్ల తాడి చెట్ల నుంచి కింద పట్టడం కానీ ఏ హానికరంగా ఇంకా జరగకుండా ఉంటుందండి. మంచిగా ఉంది. ఇదివరకు ఇవి లేవు. ఇవి ఉండటం వల్ల మాకు సేఫ్గా బాగా మంచిగా ఉంది. పని చేయగలుగుతున్నాం. ఉత్తమ్ పద్మావతి గారు కానీ, ప్రసాద్ గారు కానీ వీళ్ళు మంచిగా చూసుకొని మాకు ఈ కిట్లు ఇవ్వటం వల్ల మాకు మంచిగా సేఫ్టీ కలిగిందండి. అట్లాగే మాకు లైసెన్సులు ఉన్న వాళ్ళకి, తాళ్ళు ఎక్కే వాళ్ళకి, ఒక 10 సంవత్సరాలు ఎక్కిన వాళ్ళకి మాకు పింఛన్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఈ ప్రభుత్వాన్ని. వలవల కోటయ్య, మాది లక్ష్మీపురం, కోదాడ మండలం, కోదాడ మున్సిపాలిటీ మాది. గతంలో మా కాటమయ్య కిట్లు అనేది ఏం లేవు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చాక మాకు కాటమయ్య కిట్లు అనేది ఇచ్చిండు. అది బాగుంది మాకు. దానివల్ల మాకు మంచిగా జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మేము మంచిగా అనుకున్నాం. అదే అండి. దానివల్ల కింద పడటం, జారటం ఇటువంటివి ఏం లేదండి. అది మంచిగా బిగుసుకొని మంచిగా ఉంటుంది కాబట్టి మాకు కింద పడతాలు, ఇటువంటి దెబ్బలు తగలాలు ఎటువంటివి లేవు. వాన వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ మాకు ఈ కిట్లు వచ్చిందనక మంచిగా సేఫ్టీగా బాగుందని. ఇంతకుముందు కాలు చేతులు ఇరిగేది, తాళం నుంచి పడేది. ఇప్పుడు అటువంటిది ఏమీ కాకుండా మంచిగా చేశారు. రేవంత్ గారి ప్రభుత్వం మంచిగా ఉందండి. ఇది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచిగా చేశారు.
ఇది బాగుందని అనుకుంటున్నాను. ఏ ప్రభావం జరగదండి. ఇది ఉచ్చు లెక్క మంచిగా బీసుకొని మన చేతుల నుంచి గాలి ఊడిపోయినా కానీ ఉచ్చు అనేది బిగుసుకుంటుందండి. దీనివల్ల మాకు అది ఉచ్చు లెక్కబడి మాకు ఎటు జారటాలు కానీ ఏది ఉండదు. దానివల్ల ఎలాంటి బెనిఫిట్గా మేము ఏ దెబ్బ తగలకుండా మాకు అక్కడనే ఉండగలుగుతున్నాం. మాకు ఏ దెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. ఇది మన ఈ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. గవర్నమెంట్ చేస్తే మా ఊరు వచ్చేసి ఒక 5 వచ్చినాయి. 5 వచ్చేసినాయి. తర్వాతకి ఈ రక్షణ కోసం ఈ తాడిమించి కింద పడ్డా కూడా కింద పడుకోకుండా ఇంతే మా ఊరు ఇంత ఇద్దరు చనిపోయారు. ఇంత తాడిమించి పడి మా ఇంటికాడ మా కోసం ఎదురు చూడకోకుండా కూడా రైతు ఇది గౌరవ సంఘానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు పంపించాడు మరి రక్షణ కోసం. ఇది నేను ఆడ ఈ ట్రైనింగ్ 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఆడికి పోయినా ట్రైనింగ్ ఇవ్వగానే ఆ నుంచి ఇంకా ట్రైనింగ్ వల్ల పాల్గొన్నాక 2 రోజులు ట్రైనింగ్ ఉన్నాక తర్వాత 5వ రోజు 6వ రోజు తీసుకొచ్చి మా స్టేషన్కి వచ్చి ఇచ్చారు. వర్షం వచ్చినా రాకపోయినా కూడా వర్షం రాకపోయినా కూడా తాడి ఇస్తుంటే జారినా కూడా కింద పడకుండా ఇది రక్షణ కోసం. ఇది తాడు జారినా ఏ చేసినా కాలు జారినా చేయి జారినా కూడా ఇది మన ఏలాడు పడ్డ ఉండటమే కానీ మిగతా కూడా రైతు వారు కానీ వాళ్ళని వచ్చినా కూడా రక్షిస్తారు. అంతే కింద పడైతే పడడం ఇది ఉంటే మా ముఖ్యమంత్రి గారికి ఇది మంచిగా మాకు సాయం చేశారు. For more videos like this, subscribe Big TV channel.